హలో, వెల్కమ్ టు సీడ్స్ అండ్ సైడ్స్. ఈరోజు నేను షేర్ చేస్తున్న వీడియో వుడ్ డాష్ బెనిఫిట్స్ గురించి. అదేనండి, ఒక పిడికెడు బూడిదని ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి. బూడిదలో ప్లాంట్స్కి కావలసిన న్యూట్రియంట్స్, అలాగే ప్లాంట్స్ని అటాక్ చేసే వేర్వేరు డిసీజెస్ని తగ్గించే ఫంగిసైడ్స్ కూడా ఉంటాయి. పల్లెటూర్లలో ఎక్కువగా ఇప్పటికీ పంట పొలాల్లో ఈ బూడిదని వాడుతూ ఉంటారు. ఈ వుడ్ యాష్లో పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఐరన్, జింక్, బోరాన్, కాపర్, మ్యాంగనీస్ కూడా ఉంటాయి. ఇవి ప్లాంట్స్లో పూలు, పిందెలు రాలిపోకుండా కాపాడతాయి. బూడిద ఒక మంచి pH రెగ్యులేటర్. ఈ వుడ్ యాష్ ని అగ్రికల్చరల్ లైమ్ అని కూడా అంటారు. బూడిదని ప్లాంట్స్ లో ఇవ్వడం వల్ల సాయిల్ లోని ఎసిడిక్ నేచర్ తగ్గి pH లెవెల్స్ పెరుగుతాయి. ఈ బూడిదని వెజిటబుల్ ప్లాంట్స్ కి ఇవ్వడం వల్ల ఆ వెజిటబుల్స్ టేస్ట్ కూడా పెరుగుతుందట. బూడిదని పెస్ట్ కంట్రోల్ చేయడానికి కూడా బాగా యూజ్ చేయొచ్చు. లీవ్స్ మీద, క్రింద వచ్చే కొన్ని డిసీజెస్ ని ఆకుల పైన క్రింద బూడిదని చల్లడం వల్ల వాటిని కంట్రోల్ చేయవచ్చు. వుడ్ యాష్ ని మొక్కల్లో 3 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి, డైరెక్ట్ గా మొక్క మొదట్లో చల్లటం. రెండవది, బూడిదని కంపోస్ట్ లో మిక్స్ చేసి. ఇలా చేయడం వల్ల కంపోస్ట్ కి ఉన్న ఎసిడిక్ నేచర్ తగ్గి pH లెవెల్ పెరుగుతుంది. మూడవది, బూడిదని వాటర్లో మిక్స్ చేసి ఇవ్వడం. వాటర్లో బూడిద కలిపి ఇవ్వడం వల్ల బూడిదలోని న్యూట్రియంట్స్ మొక్కకి చాలా తొందరగా అందుతాయి. బూడిదని మొక్కలకి ఇచ్చేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే, బూడిదని ఎప్పుడు కొంచెం మోతాదులోనే ఇవ్వాలి, లేదంటే pH లెవెల్స్ బాగా పెరిగి మొక్క చనిపోతుంది. అంతేకాకుండా ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీద ఈ బూడిదని చల్లడం వల్ల బూడిదలోని వేడి, ఉప్పు వల్ల పువ్వుల తొడిమలు ఎండిపోతాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రోజ్ ప్లాంట్స్ లో బూడిదని వేయకండి. ఎందుకంటే రోజ్ ప్లాంట్స్ ఎసిడిక్ నేచర్ ఉన్న సాయిల్ లోనే బాగా పెరుగుతాయి. బూడిదని రోజ్ ప్లాంట్స్ లో వేయడం వల్ల ప్లాంట్ గ్రోత్ తగ్గిపోవడం, లేదంటే పూలు రాకపోవడం జరుగుతుంది. అందుకే రోజ్ ప్లాంట్ లో బూడిదనివ్వడం అవాయిడ్ చేయండి. ఈ టిప్స్ అన్నీ మీకు బాగా యూస్ఫుల్ అనుకుంటున్నాను. వుడ్ యాష్ వాడడం వల్ల ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్ లో నాతో షేర్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.